ఇదైనా మనం చేయవలసిన పని. దేవుడి యొక్క కృప పైన ఆధారపడినట్లయితే దైవ కార్యములను మనము చూడగలము. అనేకమైన పరిస్థితుల్లో మనము ఆర్థికమైన పరిస్థితులైనప్పటికీ, ఉద్యోగములో సమస్యలైనప్పటికీ, వ్యాపారములో నష్టమైనప్పటికీ, కుటుంబ ప్రయాసములైనప్పటికీ, ఏదైనప్పటికీ శరీరముని మాత్రము చూడొద్దు. మన ఆత్మీయులండి, కేవలం శరీర భాగములో మాత్రము చూడొద్దు, ఆత్మీయమైన భాగములో మనం చూడాలి. శరీరముగా మాత్రమే మనం చూచినట్లయితే ఫ్యూజన్ వచ్చేస్తుంది. మనకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. మనం ఇంకనూ అనేక మార్లు శరీర కార్యాల కొరకు మనం ఆలోచించినప్పుడు ఆత్మీయముగా ఎండిపోతాం. ఆత్మీయమైన ఎండిపోయిన స్థితిలో మనం రాకూడదు. శరీరములో మనం క్షీణించినప్పటికీ ఆత్మీయముగా మనం ఎల్లప్పుడూ మండిన వారుగా ఉండాలి. మన బలహీన స్థితిలో దేవుని పిలాలి. అయితే మనం ఆయన వైపు మనము చూస్తామో, హీ గివ్స్ us డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్. ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, నీ అంతరంగములో సమాధానం ఇస్తాడు. దైవ కార్యములు ఉన్నతమైనవి. ఆయన మనల్ని నడిపించుచున్న వాడు. మార్గములు, ఏ మార్గమును ఎంచుకోవాలో, క్షీణించుచున్న సమయంలో, మన వేదన పడుతున్న సమయంలో ఆయన మన యొక్క రక్షకుడై ఉన్నాడు. ఆయన మన కాపుదల అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు.